నేను శాస్త్ర. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. సో ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి బయటికి రావడం, కేటీఆర్ని, హరీష్ రావుని, అదేవిధంగా వాళ్ళ తండ్రిని, వీళ్ళందరినీ కలిసి భావోద్వేగానికి గురవడం చూస్తూ ఉన్నాము. అయితే దాదాపుగా 154 రోజులు తర్వాత ఆవిడకి బెయిల్ వచ్చింది. సో మరి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో సంబరాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఒక ఊపు మీద ఉంది, బాగానే ఈసారి ముందుకు వెళ్తుంది అనేసి బీఆర్ఎస్ నాయకులు అయితే అంటున్నారు. మరి వాళ్ళు అన్నట్టుగా బీఆర్ఎస్లో ఏమైనా పరిణామాలు మారే అవకాశం ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది, ఈవిడ రాకతో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణలో, ఇవన్నీ కూడా ఈరోజు మనతో పాటు ఈ డీటెయిల్స్ పంచుకోవడానికి ఉన్నారు కొమరమణి కిరణ్. మరి ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. సో కిరణ్ గారు చెప్పండి, బీఆర్ఎస్ కవిత రావడం మీకు ఎలా అనిపిస్తుంది బెయిల్ నుంచి? నీకు వచ్చింది జస్ట్ బెయిలేనమ్మా, నువ్వేమీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. నువ్వేందో కడిగిన ముత్యంలాగా నేను బయటకు వచ్చాను అంటున్నావు. నువ్వు కడిగిన ముత్యాన్ని కాదు తల్లి, నువ్వు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక ఖైదీగా నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇప్పుడు బయటకు వచ్చి ఏమంటున్నారు అంటే కవితే సీఎం అంటున్నారు. కవితే సీఎం అంటే మీ అయ్యా పిఎం అను, నువ్వు సీఎం. రాష్ట్రాన్ని 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లేడీస్ అందరూ అన్నిట్లో ఫస్ట్ అంటారు. మరి అదేవిధంగా అన్నిట్లో ముందు ఉండాలి అని చెప్పి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పైన నెత్తి మీద పుట్ట పెట్టుకొని మందు బాటిల్ పెట్టుకొని ఏ రకంగా నువ్వు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నావు, అదేవిధంగా 10 ఐఫోన్లు వాడావు ఈ కేసుకు సంబంధించి. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిన్ను 154 రోజులు తిహార్ జైల్లో వేయటం జరిగింది. ముందుకు పోతాను అంటే నువ్వు ముందుకు యాడికి పోయేలేదు తల్లి, నువ్వు మళ్ళీ కూడా తిహార్ జైలుకి వెళ్ళటమే తప్ప నువ్వు తెలంగాణకు మళ్ళీ సీఎం అనే మాట ఇంకా మర్చిపో. ఎందుకంటే మీకు పోటీగా కూడా ఇంకా టీడీపీ కూడా తెలంగాణలో అడుగు పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిది అని చెప్పి నేనైతే చెప్పగలను. మరి ఎమ్మెల్సీ కవితకి ఈసారి పొజిషన్ ఏ విధంగా ఉంటుంది? కడిగిన ముత్యంలా వచ్చినాను అని చెప్తుంది కదా, మరి ఆవిడకి పార్టీలో ఎటువంటి స్థానం ఉండబోతుంది? అసలు మీ పార్టీ అసలు తెలంగాణలో ఇప్పుడు లేదు కదా. ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అనే పేరు మార్చారో అప్పుడే అయిపోయింది మీ పార్టీ సంగతి. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీసు. మిమ్మల్ని తెలంగాణలో ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు తప్పితే మీరు అధికారంలో లేరు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నువ్వేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, మీ కేటీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ విషయంలో దాదాపుగా 13 మంది హీరోయిన్స్. అందుకే మీ తమ్ముడో అన్నయ్యో అతనికి రకుల్ రావ్ అని ఊరక ముద్దు పేరు పెట్టలేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు గారి మీద ఎప్పుడైతే తప్పుడు కేసు పెట్టారో అప్పుడు నా జీవితంలో ఇంత నవ్వలేదు అన్నాడు. నవ్వుల పాలయ్యాడు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ. 53 రోజులు తప్పుడు కేసు పెట్టినందుకు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం కానీ, మీరు తెలంగాణలో ఓడిపోవటం కానీ, ఇవన్నీ కూడా చిన్న ఎగ్జాంపుల్స్. ఇంకా మీకు రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఏ గతి అయితే పట్టిందో మీకు బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కవిత రాకతో మార్పులు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇంతకుముందు చాలా ఢీలా పడిపోయింది, ఇప్పుడు ఈవిడ రాకతో ఊపు మీద మళ్ళీ పుంజుకుంటుందని అంటున్నారు వాళ్ళ నాయకులు. అయితే మరి మీకు ఎలా అనిపిస్తుంది? కవిత బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు పుంజుకుంటుంది అంటే మీకు జస్ట్ ప్రతిపక్ష హోదానే ఉంది. మీరు చేసిన అరాచకాలు, మీరు అక్రమంగా సంపాదించింది, తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. మీరు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. మీరు కట్టిన ప్రాజెక్టులు కూడా ఏది కూడా సరిగ్గా ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పిలవటం, కొబ్బరికాయ కొట్టడం, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఏం జరిగిందో అన్నీ తెలుసు. ఇంత మట్టికి భద్రాచలంలో అసలు మొన్న భారీ వర్షాలు పడినప్పుడు
నానా రకాలుగా ఇబ్బంది పడితే ఎప్పుడో బాబు గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ 10 సంవత్సరాల మీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మీ పార్టీకి ఇకనైతే మాత్రము తెలంగాణలో నూకలు చెల్లి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కవితని కావాలనే బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసి ఆవిడని ఇబ్బంది పెట్టారని చెప్తుంది ఆవిడైతే. మరి మీరు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు కానీ లేదంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ని అణగదొక్కడానికి ఇలాంటివి చేశారంటారా? ఢిల్లీ సీఎంకే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా తీహార్ జైలుకి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు చేసింది ఎంత? నాకు తెలిసి దగ్గరగా 800 కోట్లు ఆధారాలతో సహా తీసుకొని వెళ్ళారు. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. నువ్వు ఏదైనా ఉంటే కోర్టులో నిరూపించుకోవాల్సింది. నువ్వేదో సొంత ఫ్లైట్ వేసుకొని ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావటం కానీ నువ్వు చేసిన హంగామాగా ఇక మళ్ళీ అధికారంలోకి మేమేమి వస్తాము, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాము అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఈ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి నేనైతే చెప్పగలను. కవిత అసలు జైలు నుంచి బయటికే రాదు, ఇన్ని రోజులు అయింది అంటే అసలు ఆవిడకి శిక్ష పడుతుందని అంటున్నారు. మరి 6 నెలల తర్వాత ఈవిడ బయటకు వచ్చింది, మరి ఎట్లా చూస్తారు? మళ్ళీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? యాక్చువల్గా 90 రోజులు దాటిన తర్వాత ఒక లేడీని జైల్లో ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు బెయిల్ మీద నువ్వు బయటకు వచ్చావు తల్లి, కేసేం కొట్టలేదు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇవేందో ఇంకా తప్పుడు కేసులు పెట్టారు బీజేపీ వాళ్ళు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు. ఎప్పుడైతే నేను ఒకటే మాట ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ చేశారో మీ పార్టీ గంగలో మునిగింది అని చెప్పడానికి అదే చిన్న ఎగ్జాంపుల్. అది పరిస్థితి. ఇంకా చెప్పడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. మీరు జైలుకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. నీకు వచ్చింది జస్ట్ బెయిల్ మీద వచ్చావు అంతే. నీ పాస్పోర్ట్ కూడా కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎక్కడికి విదేశాలకు వెళ్ళటం కానీ వాళ్ళు పిలిచినప్పుడు రావాలా. నాకు తెలిసి ఇలాగే గనక ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కూడా లోపలికి తీహార్ జైలు 153 రోజులు ఉంది. ఇంకా జీవితాంతం లోపలే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. సరే, మొత్తానికైతే నిన్న తండ్రిని కలిసింది ఆవిడ. సో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చాలామంది స్టేటస్లు అయితే పెడుతున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఆవిడ పార్టీ రాకతో ఆవిడ వాళ్ళ ఇంట్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ బీఆర్ఎస్ నాయకుల్లో కానీ చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. నీకు తండ్రి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు 153 రోజులు నువ్వు తీహార్ జైల్లో ఉంటే ఒక్కరోజు కనీసం నిన్ను చూడటానికి వచ్చాడా? నువ్వు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఒక మాట మాట్లాడలేదు. 153 రోజుల్లో నీ కేటీఆర్ వచ్చాడు, హరీష్ రావు వచ్చారు, మీ పార్టీ నాయకులు వచ్చారు, కానీ కేసీఆర్ ఎందుకు రాలా? మరి నీకు ఈరోజు తండ్రి మీద అంత ప్రేమ ఎందుకు? తండ్రి ముద్దు పెట్టాడు, చెల్లె ఇది కేటీఆర్కి రాఖీ కట్టింది. ఎందుకంటే కేటీఆర్ వెళ్ళాడు, ఇప్పుడు తీహార్ జైలుకి వెళ్ళాడు, పలకరించాడు, దగ్గరుండి ఆమెను అరెస్ట్ చేసేటప్పుడు కూడా సిబిఐ అధికారులని పై అధికారిని ఈయనకేందంటే ఇంగ్లీష్ బాగా వచ్చు కదా, ఏదో ఎర్రగదేద్దాం అనుకున్నాడు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా లోపలేస్తాం అనేసరికి మెదలకుండా ఉన్నాడు. అది పరిస్థితి. ఆ రోజు ఏం జరిగిందో మేము కళ్ళారా చూసాం కూడా. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి కిరణ్ గారు చెప్పారు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవిడ వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పు అయితే ఏమి ఉండదు, యాస్టీజే ఉంటుందని అని చెప్తున్నారు. మరి చూద్దాం ముందు ఏ విధంగా వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బట్ మనం కూడా కొన్ని రోజులు వెయిట్ చూడాల్సింది ఎటువంటి పరిణామాలు అనేవి ముందు రాబోతున్నాయో. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.